నమస్తే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంతా కూడా ఒకానొక రోజుల్లో అంతా కూడా భారతదేశమే, మొత్తం ప్రపంచం అంతా భారతదేశమే. దీనికి కావలసిన నిదర్శనాలు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మనకి ప్రతి ప్రాంతంలో కూడా, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో మనము దేశాలుగా విభజించుకున్న ఏ ప్రాంతాలని, దక్షిణ ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, దక్షిణ అమెరికా కానివ్వండి, అంటే యుఎస్ఏ లాంటి, మెక్సికో, కెనడా, ఆ మూల ప్రాంతము, ఆస్ట్రేలియా ఈ మూల ప్రాంతము, యూరోపియన్ కంట్రీస్, రష్యా, మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ఇప్పటికీ కూడా ధర్మంని ఎవరైతే పాటించారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళు వాడుకున్న వస్తువులు కానీ, పూజా ద్రవ్యాలు కానీ ఇప్పటికి కూడా ప్రతి చోట మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఒక బలమైన నిదర్శనం. అందరూ కూడా ధర్మాన్ని పాటించారు అనడానికి. మొత్తం అంతా హిందూ ధర్మం మాత్రమే ఉండేదానికి. హిందూ ధర్మం ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ఉండేది. ప్రపంచం అంతా భారతదేశం. సింపుల్ లాజిక్. అయితే తర్వాత ఎడారి మతాలు విజృంభించడం వల్ల ఈ యొక్క హిందూ ధర్మం అన్నది కుంచుకుపోయి మెల్లగా తనని తాను తగ్గించుకొని ప్రపంచానికి పూజగది వంటి భారతదేశంలో మాత్రమే మిగిలింది. ఇక్కడ కూడా అంతర్గతంగా ఈ శక్తులు విజృంభిస్తున్నాయి. వాటిని అణచడం ప్రస్తుతం బాగా చాలా ఎక్కువగా జరుగుతుంది. అణిచేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళు విజృంభిస్తున్నారు. లోపల నుంచి కూడా తినేయడానికి ట్రై చేస్తున్నారు. సరే, ఆ విషయం పక్కకి పెడదాము. ఈ విషయం మనం ఇంత గట్టిగా, ఇంత బలంగా, ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి మనం రీజన్ ఉంటుంది. ఏంటంటే అది 40 సంవత్సరాల రష్యన్ మహిళ నీనా కుటీనా. ఈమె 2016లో భారతదేశానికి వచ్చారు. గోవాలో తన వ్యాపార నిమిత్తం వచ్చారు. వచ్చిన తర్వాత తన వీసా అయిపోయింది. వీసా అయిపోయిన తర్వాత నేపాల్కి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ వచ్చారు. వచ్చేసి తర్వాత 2017 వీసా మొత్తానికి అయిపోయింది. అప్పటి నుంచి ఆమె లాపతా, ఆమె కనిపించడం లేదు. ఆమెని ఇటీవల కనుగొన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కకి పెట్టగా ఆమె ఏం చేసింది అంటే, మన గోకర్ణం, కర్ణాటకలో గోకర్ణం ఏదైతే ఉందో అక్కడ ఉన్న అడవులలో కొండ గుహలో, అక్కడున్న కొండ చర్యలు అయితే ఉన్నాయి, దాంట్లో ఒక గుహ. ఆ గుహ అసలు ఆమె ఎట్లా కనిపెట్టింది అని పోలీసులు విపరీతంగా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళే ఆ ఏరియాకి ఇంతవరకు వెళ్ళలేదు అంటే అర్థం చేసుకోండి. 2017 నుంచి ఆమె లాపతా ఉండగా 2025 ఆమె దొరికింది. మొన్న కరెక్ట్గా నిన్నగాక మొన్న దొరికింది ఆమె. అంటే ఇన్ని రోజులు ఆమె ఎవరికి కనపడకుండా ఆ గుహలో మాత్రమే జీవించి ఉన్నది అంటే ఎంత లోపలికి, ఎంత నిగూఢంగా ఉంది ఆ ప్రాంతము, ఆ గుహ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమెకి ఇద్దరు కూతుళ్ళు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు అమ్మాయిలు. వాళ్ళే ప్రేరణ, తర్వాత యామా అని పేర్లు అమ్మాయిలవి. ఆ ఇద్దరు కూడా భారతదేశంలోనే పుట్టారు. ఇప్పుడు ఆమెని వాళ్ళు మామూలుగా పోలీసులు వాళ్ళ రెగ్యులర్ కూంబింగ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యవహారం వేసుకుంటూ ఆ ఏరియాలో తిరగడం వల్ల అనుకోకుండా వాళ్ళకి బట్టలు బయట ఆరేసి కనిపించినాయి. ఆరేసిన బట్టలు ఇటువంటి రిమోట్ ఏరియాలో బట్టలు ఆరేసి ఉండడం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న కొండ గుహలోకి వెళ్తే అక్కడ ఈ మొత్తం ఒక జీవనం సాగించడానికి ఏవేవైతే వస్తువులు కావాలో అవన్నీ కూడా అక్కడ పేర్చబడి ఉన్నాయి, క్రమ పద్ధతిలో ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు పోలీసులందరూ. అక్కడ ఒక నటరాజస్వామి విగ్రహం ఉంది, లింగ పూజ జరిగి ఉంది. భారతదేశపు సంస్కృతికి కానివ్వండి, భారతదేశ పూజా విధానానికి, సనాతనానికి కానీ ఆమె విపరీతంగా ఆకర్షితురాలి. విపరీతంగా ఆమె ఇన్స్పైర్ అయ్యి భారతదేశంలో ఆమె నివసించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. అఫ్కోర్స్ ఆమె పూజ చేయడానికి, తనని తాను మార్చుకోవడానికి, తను పూర్తిగా తనని తాను ధర్మానికి అంకితం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిందా, లేదా డిపోర్టేషన్కి భయపడి అక్కడికి వెళ్ళిందా అన్నది ఇంకా తెలియదు. ఎందుకంటే ఆమెని అడగడానికి పోలీసులు కొంచెం వెనకాడుతున్నారు. ఎందుకంటే ఆమె చాలా బెదిరి ఉంది, భయపడి ఉంది. ఒకటేసారి వెళ్ళి పోలీసులు దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఒక్కటి బతుకుతున్న ఆమెను ఒకటేసారి తీసుకొని జనారణ్యంలో పడేసి ఆమెకి కంగారు, భయము అలాంటిది వచ్చింది అనమాట. మానసికంగా ఆమె కొంత దెబ్బతిని కూడా ఉంటుంది. అందుకని ఆమెని ప్రస్తుతం అడగకుండా బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో ఆమెను ఉంచారు. ఆమె కొంచెం తేరుకున్న తర్వాత ఆమెని రకరకాల క్వశ్చనీరింగ్ ఏదైతే ఉంటుందో అది చేస్తారు. అక్కడ ఉత్తర కన్నడ ఏదైతే జిల్లా ఉందో దాని ఎస్పీ తన నారాయణ అని వారు చెప్పింది ఏంటంటే, ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్కి ఈమెని అప్పగించేస్తాము. అక్కడి నుంచి వాళ్ళు
రష్యన్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యి ఆమెకు కావాల్సిన మొత్తం అన్ని వ్యవహారాలు చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆమె ప్రస్తుతం అయితే ఆమెది వీసా పొడిగింపబడే ప్రస్తుతం అయితే ఉండదు. తర్వాత ఈ పిల్లలు కూడా వాళ్ళకి భారతదేశ పౌరసత్వం వస్తుందా రాదా అన్నది కొంచెం అనుమానమే. ఎందుకంటే భారతదేశ పౌరసత్వం రావాలి అంటే తల్లి తండ్రి ఇద్దరు భారతీయులై ఉండాలి. ఒకవేళ విదేశీయుడు అయినా ఆ రెండవ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఉండి ఒకళ్ళు భారతదేశం వ్యక్తి అయ్యి ఉండి ఆ రకంగా ఉన్నా కానీ వాళ్ళకి పిల్లలు పుడితే దాన్ని ఒప్పుకోరు. ఈమె 2017 నుంచి ఇక్కడ ఉంది. పిల్లల వయసు 6, వరుసగా 4 సంవత్సరాలు ఉండడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా భారతదేశంలో మాత్రమే పుట్టారు. ఈమె ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్. 2017లోనే ఆమె ఒక వీసా కంప్లీట్ అయిపోయింది. ఆమె ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కాబట్టి ఆమె ప్రస్తుతం భారతదేశంలో చాలా అంటే అక్రమంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్రమంగానే ఉంటుంది. ఒకసారి గవర్నమెంట్ మాత్రం చూసేది మాత్రం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా చూస్తుంది. ఆమెను ఒక నేరస్తురాలాగానే చూస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న చట్టాలు ప్రకారం అన్నమాట. ఆమె ఎంత సాత్వికంగా తన జీవనం సాగించినా కానివ్వండి, ఎంతో భారతదేశానికి మేలు చేసే విధంగా ఆమె జీవన విధానం ఉన్నా కానివ్వండి, ఆమెని చూసేది మాత్రం ఖచ్చితంగా దేశానికి ద్రోహం చేసే ఒక మహిళగానే చేసే వ్యక్తిగానే చూస్తారు తప్పించి ఆమెని దేశానికి మేలు చేసే వ్యక్తిగా మాత్రం చూడరు. ఎందుకంటే లా అట్లా ఉంది. ఆమెను తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పంపించేయడము ఏం చేస్తారు. అయితే మనం ఇక్కడ కోరవలసింది ఏంటంటే ఇటువంటి వాళ్ళని మనం ఆ రకంగా పంపించేయడం అవసరమా? ఎంతోమంది ఇల్లీగల్గా భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో బాంబులేసి హత్యలు చేసి రకరకాల అంటే పెహల్గాం లాంటి ఇన్సిడెంట్స్ అయినాయి. తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. అక్రమంగా నేపాల్ ద్వారా వస్తున్నారు, లేదా ఇంకో రకంగా వస్తున్నారు. వచ్చి హైదరాబాద్లో కానివ్వండి, భారతదేశం నలుమూలల్లో మొత్తం అంతా చిన్న చిన్న ప్రాంతాలు, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇంకా మూల ప్రాంతాల్లో కూడా వచ్చి నివసించి ఇక్కడ వాళ్ళు అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న లా వల్ల కానివ్వండి, వాళ్ళు సంపాదించుకున్న పత్రాల వల్ల కానివ్వండి. కానీ ఈమె ఇక్కడ దొరికింది. ఈమె దొరికితే మనం కొంత ఆమెని కన్సిడర్ చేసి ఎట్లాగో ఇక్కడ ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆమె కోరుకుంటోంది. తర్వాత ఇక్కడ జీవన విధానాన్ని, హిందూ విధానాల్ని ఆమె ఆకర్షింపబడి ఇక్కడ ఉండాలి అనుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఆమె తరఫున ఒక సాఫ్ట్ కార్నర్ని కలిగి ఇక్కడ ఉంచితే బాగానే ఉంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా దయచేసి చెప్పండి.